నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ గురించి అతిపెద్ద చర్చ జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిణామాలు, ఓవైపు కవిత ఇష్యూ, మరోవైపు కేసుల పరంపర. అంటే కేసులతోటి ఉక్కిరి బిక్కిరి అవుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఒకవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్, దాని మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలనే అంశాల మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక డెసిషన్ తోటి ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు ఫార్ములా కార్ రేస్ వ్యవహారం ఒకవైపు అయితే, మరొక వైపు ఇట్లా అనేక అంశాల్లో కవిత ఇష్యూ, రాజకీయంగా అధికారం కోల్పోవటం, కాంగ్రెస్ పార్టీ కొంత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్లో, లీడర్స్లో కొంత అనిశ్చితి, గందరగోళం, అయోమయమైనటువంటి వాతావరణం ఉంది అనేది గత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. మరోవైపు కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. కానీ ఆ సైలెంట్ మోడ్ విడిచి 25 ఏళ్లకు సంబంధించినటువంటి రజతోత్సవ బహిరంగ సభ ద్వారా ఖచ్చితంగా పోరాటం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ తర్వాత ఆ పోరాటం కనపడలేదు. పోరాటం కాస్త డిజాస్టర్గా, డ్రాస్టిక్గా కవిత ఎపిసోడ్ తెర మీదకి రావటం, ఇట్లా వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సందర్భాలు మనకు స్పష్టంగా పొలిటికల్ సినారియో కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన పార్టీకి రాజీనామా చేశారు. సో ఇప్పుడు ఆ రాజీనామా లేఖలో ఏముంది అని చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను. సో ఇప్పుడు గువ్వల బాలరాజు ఆయన స్పష్టంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కల్వకుంట్ల అధినేతగా కేసీఆర్కి ఏం రాశారంటే, ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ స్పిరిట్స్. దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. అంటే ఆయన రాజీనామా గల కారణాలను క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమనంటే, విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ డీప్ రెస్పెక్ట్ ఐ విష్ టు సబ్మిట్ మై రెసిగ్నేషన్ ఫ్రమ్ ద పొజిషన్ ఇన్ ద పార్టీ అండ్ మై రెస్పాన్సిబిలిటీస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 2/8/2025. ఈ లెటర్ రాశారు ఆగస్టు 2వ తారీఖు, కానీ మనకి బయటకు వచ్చింది మాత్రం 4వ తారీఖు బయటకు వచ్చింది. దిస్ డెసిషన్ హ్యాస్ నాట్ కమ్ ఈజీ. ఇట్ డీప్లీ పెయిన్స్ మీ టు స్టెప్ అవే మోర్ సో డ్యూరింగ్ ఎ టైమ్ వెన్ యూనిటీ అండ్ సపోర్ట్ ఆర్ మోస్ట్ నీడెడ్. I find no words strong enough to express the pain I feel while making this decision. I am writing this with a heavy heart full of memories, loyalty and immense gratitude for the journey we have started. For almost 2 decades, అంటే దాదాపుగా 20 సంవత్సరాలు, I have been a humble worker under your leadership, learning, growing and serving from the grassroots level to the responsibilities entrusted to me. Every moment in this journey has been meaningfully only because of your faith in me. I truly thank you for giving me the platform and strength to rise and serve the people. My only intention throughout this journey has been upliftment of the downtrodden, the empowerment of the last person standing in the line. That mission continues to live in my heart and I will keep striving for it whenever capacity I can. I live with no bitterness, no complaints, only gratitude and respect. I hope you appreciate my journey, my contributions and my intentions. I am forever thankful for the dignity and identity the party gave me. I will always remain a part of who I am with utmost humility and reverence. I request you to kindly accept my resignation. ఇది ఆయన రిజిగ్నేషన్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా నిందించడం కానీ, కంప్లైంట్ చేయడం కానీ, నెలకొన్నటువంటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఈ కారణం చేత నేను రాజీనామా చేస్తున్నట్టు కానీ ఎక్కడా మెన్షన్ చేయాలి. కానీ ఇది ఒక హార్డ్ టైం కాబట్టి ఖచ్చితంగా వెంట ఉండాల్సి ఉండే అని చెప్తూనే ఆయన, నేను ఫ్యూచర్గా నేను ఇంకొక జర్నీ స్టార్ట్ చేస్తున్నా, ఆ జర్నీకి మీరు కొంత నన్ను అభినందిస్తారు, 20 ఏళ్ళ చాలా బాధాతప్త హృదయాలతో నేను రాస్తున్నాను అని రాశారు. కానీ ఇదంతా పైకి కనిపించే రాజకీయం. తెర వెనుక రాజకీయం ఒకసారి మనం మాట్లాడితే, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గువ్వల బాలరాజు, ఆయన గురించి ప్రజల్లో ఫీడ్బ్యాక్ ఏముంది? సో అక్కడ అచ్చంపేటలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గారు అక్కడ ఎమ్మెల్యే గెలిచారు. ఎందుచేత గెలిచారు? గువ్వల బాలరాజు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. ప్రజల్ని అక్కడ రోస్ట్ చేసుకొని మరీ దందాలు చేశారు. గువ్వల బాలరాజు ఒకప్పుడు 20 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నప్పటికీ, ఉద్యమ సమయం నుంచి అందరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ, ఉద్యమకారుడిగా ఆయనకు ఉన్నప్పటికీ, అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 10 ఏళ్ళుగా అతి పెద్ద దోపిడీకి అచ్చంపేటలో పాల్పడ్డారు. అంటే చాలా వరకు హ్యూమిలియేట్ చేశారు, మనుషులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు. అక్కడ చాలా వరకు కూడా ఇల్లు లేని నిరుపేదలకు కూడా అండగా నిలబడనటువంటి పరిస్థితి గువ్వల బాలరాజు మాటలతోటి కమిలిపోయినటువంటి చాలా వరకు ఉన్నారు. నేనే స్వయంగా అచ్చంపేట నియోజకవర్గం చాలా ఏరియాలో ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడు వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మమ్మల్ని కనీసం ఎమ్మెల్యే పట్టించుకోవాలా, ఇంట్లో నుంచి గెంటేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆనాడు ప్రజలు వాపోయారు. ఇప్పుడు ఈయన రాజీనామా చేశాడు బీఆర్ఎస్ పార్టీకి. మరి ఈయన బీజేపీ పార్టీలో చేరుతున్నట్టుగా
ఒక లీక్ వచ్చింది, ఆడియో వైరల్ అవుతుంది. కానీ ఆయన ఏమి డైరెక్ట్గా నేను బీజేపీలోకి వెళ్తున్నానని చెప్పలా, కానీ ఆయన లీక్. ఒకసారి ఈ ఆడియో విందాం. గుడ్ మార్నింగ్ అన్న. అన్న వార్తలు బీజేపీలో కరెక్టే. అయితే రాజీనామా చేసిన అన్న చూద్దామని చూస్తున్నాంట. అన్న ఏం చేద్దామని చూస్తున్నాంట. అన్న రాజీనామా అయితే చూసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అవునన్నా. అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది కదా వీళ్ళ కంటే ముందే. అవునన్నా. అదొకటి ఇప్పుడు మన హరీష్ పవన్ కి ఇచ్చారు కానీ హరీష్ రావును ఆర్ఎస్ పవన్ కు మనని కాదని ఒక అధ్యక్ష అది ఇచ్చారు కానీ అదే కదా. ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం రాగానే టికెట్ ఇచ్చారు ఆయనకు. అవును అవునా కదా. అవునమ్మా. అదే ప్రవీణ్ ఇంటి ఇచ్చింది పేపర్లు వచ్చిందా? మామూలుగా ఫేస్బుక్ లలో పెట్టుకుంటున్నా. వాడు నాటకాలు భాష అంటాడు కదా, ఆయన పెట్టిండదు ఫోటో. మీరు కూడా ఓకే. సో ఇట్లా ఈయనని బీఆర్ఎస్లో పక్కన పెడితే ఆయన ఇప్పుడు రాజీనామా చేసిన పరిస్థితి, అదేమి బయటికి కనిపించట్లా. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో విలీనమని పొత్తని వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ కారణం చేత నేను ఇప్పుడు వాళ్ళకంటే ముందే నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని అన్నాడు. అంటే బీజేపీతో పోరాటం చేశాం కదా, వాళ్ళతో పాటు పోవడం ఎందుకు, నేను ముందే వెళ్ళిపోతా అని. అంటే ముందే వెళ్ళి ఖర్చు వేసుకుంటాడు. అంటే పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసమే గువ్వల బాలరాజు పనిచేస్తాడు తప్పితే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల కోసమో ఇంకోరి కోసం మరొకరి కోసం కాదు. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రాములు, ఆయన తన కొడుకు ఆయనకు సంబంధించినటువంటి పోస్టర్లు వేస్తే ఎంపీగా ఈయన నియోజకవర్గంలో వేస్తే చింపేసినటువంటి ఘన చరిత్ర గువ్వల బాలరాజు. అంటే ఫ్లెక్సీలు కట్టొద్దు, నియంత పూర్తిగా ఆ నియోజకవర్గాన్ని ఆధిపత్యంగా పెట్టుకున్నటువంటి ఒక చోట నియంత మన గువ్వల బాలరాజు. ఇక ఆయన అంటే ఈ గువ్వల బాలరాజు గతంలో బీజేపీతో ఈయన ఎప్పటి నుంచో బంధం ఉన్నట్టుగానే మనకు అర్థం చేసుకోవాలి. అందుకని ఇవాళ షఠీమన్ రిజైన్ చేసి బీజేపీలోకి వెళ్ళిపోతాయని చెప్పాడు. ఎందుకు అంటే గతంలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకా మనకు గుర్తే ఉండి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అదొక సంచలనం. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ రోజు పెద్ద ఎత్తున ఆడియోలు వైరల్ అయినాయి. ఫామ్ హౌస్ ఫెయిల్స్లో పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని కొంత కొనుగోలుకి బీజేపీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని కొంత యత్నం చేసింది. ఆనాడు కూడా ఆ ఎమ్మెల్యేల యొక్క వ్యవహారంలో గువ్వల బాలరాజు కూడా ఉన్నాడు. ఆ రోజు నేను ఖచ్చితంగా పార్టీ మారే చరిత్ర కాదు, జెండా మార్చే ప్రసక్తి లేదు, నేను ఖచ్చితంగా నా ప్రయాణం కేసీఆర్ తోటే అన్నారు. మరి ఇటువంటి కష్టకాలంలో కేసీఆర్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటే స్పష్టంగా ఈయన బీజేపీతో ముందు నుంచే టచ్లో ఉన్నాడు. అంటే బీఆర్ఎస్లో కూడా కోవట్ రాజకీయాలు ఏమైనా నడిపాడా అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ భార్య ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగ సభలో ఏం మాట్లాడారో మీరు వినండి. స్పష్టంగా అంటే జెండా మార్చే సంస్కృతి మంది కాదు అని చెప్పారు. మరి ఇవాళ ఎట్లా జెండా మారుస్తున్నారు? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని అచ్చంపేట ప్రజలకి దగ్గరికి మీరు వెళ్తారు అంటే మీ బంధం బట్టబయలు అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఎట్లా? ఒకసారి వినండి ఆమె ఏమంటుందో. మరి ఇప్పుడు ఇంకొక జెండాకు జై కొడతామా? మరి ఇప్పుడు ఎట్లా జై కొడుతున్నట్టు? మరి రక్తంలో ఉందా మనకి? మరి ఇప్పుడు ఏమున్నట్టు రక్తంలో? ఇప్పుడు అంటే బీఆర్ఎస్ బీజేపీ బంధం మరొకసారి బయటపడుతుంది. అంటే అది బీఆర్ఎస్ అంటం కంటే కూడా గువ్వల బాలరాజు యొక్క బంధం బయటపడుతుంది. అందుకనే స్పష్టంగా ఇప్పుడు పొలిటికల్గా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్కి గువ్వల బాలరాజు గురవుతున్నాడు. అంటే ఒక ఐడియాలజీతోటో ఎథిక్స్ తోటో లేకుంటే ఒక పూర్తిగా స్వచ్ఛమైనటువంటి రాజకీయాల కోసం ఆయన వెళ్తే అందరూ స్వాగతించేవాళ్ళు. అట్లా కాకుండా ఇవాళ కేవలం ఏదో స్వార్థపూరితంగా మరోటో ఇంకోటో ఏదో రీజన్ చెప్పి ఇట్లా 20 ఏళ్ల పాటు ప్రయాణం చేసినటువంటి పార్టీని వదిలి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంత ట్రాక్ రికార్డ్ ఏమి అంత గొప్పగా ఏం లేదు గువ్వల బాలరాజు గారిది. సో ఇటువంటి సందర్భాల్లో భవిష్యత్తులో మరి బీజేపీకైనా లాభపడతాడు ఈయన వెళ్తే అంటే అది నాకైతే డౌటే. ఎందుకంటే గువ్వల బాలరాజు బీజేపీకి ఎవరు ఏ లీడర్ అన్నా ఏ పార్టీకైనా వెళ్తే ఆడ అడ్వాంటేజ్ కావాలా. ఈయన వెళ్తే బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పెద్దగా ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కడ నాకైతే ఉన్నట్టు కనిపించట్లా. మరి చూద్దాం ఏం జరగబోతుందో. మరి రాజకీయ నిపుణులందరూ కూడా ఇవే అంచనాలు వేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా వెయిట్ చేసి చూద్దాం. సో ఇది వ్యవహారం. గువ్వల బాలరాజు సంబంధించి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో నిజంగానే
ఈయన ముందు నుంచి బీజేపీతో టచ్లో ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.